టీడీపీ జనసేన పొత్తే ఉంటుందా? ఇవి రెండు కలిసే రంగంలోకి దిగుతాయా? లేకపోతే వీటితోని బీజేపీ సుత జతగట్టి 2014ని మళ్ళా రిపీట్ చేస్తారా అని ఒకటే డౌట్ అనుమానం ఉండే జనాలకి ఇప్పటిదాకా. ఇక ఇప్పుడు పొత్తు మీద క్లారిటీ వచ్చేసిందిలా. గదేందో మీరే చూడుర్రి. పవనాలు చంద్రాలు సార్లు ఢిల్లీకి పోయిన పని సక్సెస్ అయిందుల్లా. అదే బీజేపీతోని పొత్తు ఓకే అయిందటనుల్లా. ఎట్టకేలకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరింది. జగనాలు సార్కు గట్టి షాకే తలిగింది. ఇవాళ పొద్దుగాల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సార్ తోని చంద్రాలు పవనాలు సార్లు సుదీర్ఘంగా చర్చలు జరిపిరటనుల్లా. ఇక సీట్ల సర్దుబాటు మీద ఉమ్మడిగా అధికారిక ప్రకటన చేసిర్రు. మొత్తం జనసేన బీజేపీకి 30 అసెంబ్లీ 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించిర్రులా. ఇలా జనసేనకు 24, బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు దక్కినాయట. అయితే ఇలా ఇంకో పెద్ద ట్విస్ట్ ఉందో. బీజేపీ పెద్దల మాట విని జనసేన అధినేత పవనాలు సారు అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నాడు అని అంటుర్రుల్లా. కాకినాడ పార్లమెంట్ కెళ్లి లోక్సభకు పోటీ చేయబోతున్నాడట. పొత్తుల భాగంగా అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, హిందూపురం, రాజంపేటకెళ్లి బీజేపీ పోటీ చేస్తుంటే కాకినాడ, మచిలీపట్నం, తిరుపతి లోక్సభ స్థానాలల్లా జనసేన పోటీ చేస్తదట. ఇక మచిలీపట్నంకెళ్లి ఎంపీ బాలశౌరి పోటీ చేస్తున్నాడట.